రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కొనసాగుతున్న కర్ణాటక నేతల పర్యటన కొనసాగుతోంది. సోనియా రాహుల్ తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. రాహుల్ తో భేటీ తర్వాత ఖర్గే ఇంటికి సిద్ధరామయ్య వెళ్లారు. కుమారుడు యాంతీంద్రతో కలిసి హైకమాండ్ పెద్దలతో సిద్ధరామయ్య చర్చలు జరుపుతున్నారు. కేబినెట్ లో తన వర్గానికి ప్రాధాన్యత ఉండాలని కండిషన్ పెడుతున్నారు. ఢిల్లీలో కర్ణాటక నేతల పర్యటన కొనసాగుతోంది. సోనియా రాహుల్ తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. రాహుల్ తో భేటీ తర్వాత ఖర్గే ఇంటికి సిద్ధరామయ్య వెళ్లారు. కుమారుడు యాంతీంద్రతో కలిసి హైకమాండ్ పెద్దలతో సిద్ధరామయ్య చర్చలు జరుపుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, కేబినెట్ లో తన వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలని కండిషన్ పెడుతున్నట్టు తెలుస్తోంది సిద్ధరామయ్య. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన కొనసాగుతూ ఉంది. కుమారుడు యతీంద్రతో కలిసి మరి కాసేపట్లో సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు. ఆ భేటీ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర భేటీ అవుతారు. రాహుల్ గాంధీ తర్వాత ఇక మల్లికార్జున్ ఖర్గేతో చివరిగా ఆయన భేటీ అయిన తర్వాత కొన్ని డిమాండ్స్ హైకమాండ్ ముందు సిద్ధరామయ్య పెట్టబోతున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. అయితే క్యాబినెట్లో ముఖ్యంగా కురుబ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానంగా సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈసారి కురుబ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. అయితే ఒకవేళ కురుబ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే యతీంద్రకు, అంటే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కురుబ సామాజిక వర్గాన్ని ప్రాధాన్యతలోకి తీసుకోకపోతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పరమేశ్వర్ని డిప్యూటీ సీఎంగా చేయాలన్న ఆలోచన సిద్ధరామయ్య చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా హైకమాండ్ నిర్ణయించినప్పుడు డీకే శివకుమార్ కంటే కూడా పరమేశ్వర్కి ఇస్తే బాగుంటుందనే ఆలోచన సిద్ధరామయ్య చేశారు. కాబట్టి దళిత నేత, చాలా సీనియర్ నేత, ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా సిద్ధరామయ్య ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆయనకి ఇప్పటికే రాజ్యసభ ఆఫర్ చేసిన ఏఐసిసికి ఆయన తిరస్కరించారు. కాబట్టి సో ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఇక ఈరోజు ఢిల్లీ పెద్దలతో సిద్ధరామయ్య భేటీ ముగిసిన తర్వాత ఢిల్లీలో మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఒకరు లింగాయత్, ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో లింగాయతులు పెద్ద ఎత్తున ఉంటారు. లింగాయత్ సామాజిక వర్గం కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు. కాబట్టి సో వారు ఈసారి చేజారకుండా ఉండేందుకు వారిలో సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఆలోచన సిద్ధరామయ్య చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పే ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఇక మల్లికార్జున్ ఖర్గేతో కూడా ఇదే విషయాన్ని సిద్ధరామయ్య చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు, ఒకరు లింగాయత్ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, లేదంటే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వారు. లేదు వాళ్ళిద్దరిని పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం యతీంద్ర, అంటే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం చేసే ఆలోచనలో సిద్ధరామయ్య ఉన్నట్టు తెలుస్తుంది. ఏఐసిసి దానికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యసభ ఆఫర్ను సిద్ధరామయ్య తిరస్కరించారు. కాబట్టి సో కుమారుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యతీంద్రకు డిప్యూటీ సీఎం చేసే ఆలోచనలో సిద్ధరామయ్య ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి అనేక అంశాలు, ముఖ్యంగా ఏఐసిసి స్థాయిలో మరి కాసేపట్లో సిద్ధరామయ్య అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయిన తర్వాత చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కర్ణాటక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనే విధానాలపైన సంబంధించి కూడా వారితో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆయన జూన్ 1వ తారీఖు, లేదంటే 3వ తారీఖు, లేదంటే 7వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్, హిమాచల్ ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఏదేమైనా సిద్ధరామయ్య మాత్రం కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉండేలా కూడా
ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పినప్పటికీ సో ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని కూడా ఆయన చెప్పారు కాబట్టి సో అందుకు కర్ణాటక రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా సిద్ధరామయ్య ఉండేందుకు ఆయన ఎంతో వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ అయిన తర్వాత ఇదే అంశాలు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి సిద్ధరామయ్య, కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కేలా చూడాలని కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో లింగాయతులు, అదేవిధంగా దళితులు, కురుబ సామాజిక వర్గం వారు, అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గం వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి రానున్న రోజులలో వారందరూ చేజారిపోకుండా ఉండాలంటే మంత్రివర్గంలో వారికి సముచిత స్థానం కల్పించాలని కూడా సిద్ధరామయ్య ఏఐసీసీ స్థాయిలో మీ పెద్ద నేతలందరూ కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి డీకే శివకుమార్ మంత్రివర్గంలో అందరూ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్న వారికి ఈసారి చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే 3 ఏళ్ల పాటు సిద్ధరామయ్యతో పాటుగా మంత్రివర్గంలో 3 ఏళ్ల పాటు ఎవరైతే ఉన్నారో వారికి తిరిగి మరోసారి అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య కూడా ఇదే విషయాన్ని ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్టు కూడా మనకు సమాచారం. ఏఐసీసీ పెద్దలందరూ కూడా ఈ అంశం పట్ల సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి సో డీకే శివకుమార్ మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశం ఉండేలా కూడా చూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రుల్లో మరి చూడాలే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఉంటారా, లేదంటే లింగాయత్ సామాజిక వర్గం చెందినటువంటి వారు ఉంటారా, లేదంటే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి పరమేశ్వర్ ఉంటారా, ఎవరుంటారా అనేది కూడా మనకి ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మంత్రివర్గ కూర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సిద్ధరామయ్య సూచించిన వారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సిద్ధరామయ్య సూచించినటువంటి వ్యక్తులను కూడా ఏఐసీసీ పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్య సూచించినటువంటి వ్యక్తులకి మంత్రి పదవులు దక్కకపోతే మాత్రం రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత ఎక్కువైపోయే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు ఏఐసీసీ స్థాయిలో. కాబట్టి కర్ణాటకలో సిద్ధరామయ్య సూచించినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఉండేటట్టుగా కూడా చూడాలని కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చూస్తున్నారు. కాబట్టి సో ఎవరెవరు ఉండాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఢిల్లీలో పెద్దలతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ తర్వాత సిద్ధరామయ్య ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడతారని కూడా మనకి సమాచారం అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.